వాళ్ళు ఏమైనా కొట్టారు, భయపెట్టారు, ఏం జరిగింది? వాళ్ళు వచ్చి ఆ విధంగా కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తున్నారు. ఏం జరిగిందంటే మీరు ఉంటారు కదా అక్కడ దగ్గర, ఏం జరిగింది? నేను అక్కడే వాళ్ళు వచ్చినప్పుడు కూడా అక్కడే ఉన్నాను సార్. ఆ విజువల్ జరిగేటప్పుడు కూడా నేను అక్కడే ఉన్నాను కరుణాకర్ రెడ్డి గారితో పాటు. ఎలక్షన్ అయిపోగానే ఆశ్చర్యం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నిలబడినటువంటి కార్పొరేటర్లు రావడానికన్నా ముందు ఈ నలుగురు వచ్చారు. మన వాహనం రాకముందే ఈ నలుగురు ఎవరైతే నిన్న అపహరణకు గురయ్యారో వారు అక్కడ ఎన్నికైన 10 నిమిషాల వ్యవధిలోనే కరుణాకర్ రెడ్డి గారి ఇంటి వద్దకు చేరుకొని ఆ రకంగా రోధించడం జరిగింది. మీరు ఈ విజువల్ ఇంకొకటి అబ్జర్వ్ చేయాలి. ఒకసారి ఆ నలుగురు విజువల్ ఉంటే మీ దగ్గర డిస్ప్లేలో చూడండి. ఆ నలుగురికి ఒకే రకమైనటువంటి చొక్కాలు ఒకే రకమైనటువంటి చొక్కాలు. నిన్న విజువల్లో పాపం వాళ్ళని దాడి చేసి వాళ్ళ బట్టలను చింపి వాళ్ళకి ఇబ్బందులు అయితే ఎన్నికకి వెళ్ళేటప్పుడు మాత్రం మర్యాదగా వాళ్ళకందరికి ఒకే రకమైనటువంటి చొక్కాలు. కొన్ని మెజర్మెంట్స్ అన్న తీసుకొని కరెక్ట్ గా సరిపోయి ఇచ్చారా లేదా? మెజర్మెంట్లు అవేమీ జరగకుండా నేరుగా తెచ్చి ఇవ్వడం జరిగింది సార్. ఆ చొక్కాలను ఒకసారి చూడండి. అదే రకమైనటువంటి చొక్కాలు తెచ్చి మరి వారి బంధువుల ఇంటికి స్నేహితుల ఇంటికి వెళ్ళిన వాళ్ళైతే ఉదయాన్నే ఎల్లో పార్టీకి ఎల్లో రంగు బస్సుని తీసుకొచ్చారు. వాళ్ళు రావడం కూడా ఎల్లో రంగు బస్సులో, ఆ బస్సులో నుంచి బంధువుల ఇంటికి వెళ్ళినటువంటి కార్పొరేటర్ ఎలా దిగగలిగాడు, స్నేహితుల ఇంటికి వెళ్ళినటువంటి కార్పొరేటర్ ఎలా దిగగలిగాడు, సురక్షిత ప్రాంతానికి వెళ్ళినటువంటి కార్పొరేటర్ ఈ రకమైన ఎల్లో రంగు బస్సులో నుంచి ఎలా వరుసగా దిగగలిగారో మాకు అర్థం కావట్లేదు. మరి వారు వచ్చిన తర్వాత సార్, కానీ ఇక్కడ మీరు ఈ అపహరణ ఈ ఎపిసోడే కాదు సార్. తిరుపతిలో 10 రోజులుగా సార్, దాదాపు 10 రోజులుగా ప్రజాస్వామ్యం కూటి కాబడుతోంది. మీరు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ మేయర్ అభ్యర్థిని ప్రకటించినప్పటి నుంచి సార్, తొలుత శేఖర్ రెడ్డి అనే అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. ప్రకటించినటువంటి ఒక్కరోజు వ్యవధిలోనే ఆయన పైన దాడులకి బెదిరింపులు చేశారు. ఫస్ట్ నీ ఆస్తులను కొలగొడతాం, నీ నిర్మాణాలను కొలగొడతామని చెప్పి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా వారు గట్టిగా నిలబడడం జరిగింది. కానీ ఆయన ప్రలోభాలకి బెదిరింపులకి లొంగలేదని కార్యాచరణను ప్రారంభించారు మున్సిపల్ అధికారులు. నేరుగా రావడం, ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ పైన, పోలీసు అధికారుల పైన నమ్మకం లేదని ఒక క్యాంపు ఏర్పాటు చేసి వాళ్ళని తిరుపతి నుంచి దూరంగా పంపితే ఇక్కడ పోలీసు అధికారులు, మున్సిపల్ అధికారులు కుమ్మక్కై ఈ యొక్క కూటమి నాయకుల మాటలు విని నేరుగా ఆస్తులు ధ్వంసం చేయడానికి రంగంలోకి దిగారు. వెంటనే అభినయ్ రెడ్డి గారు, మేము అందరం కూడా హుటాహుటిని అక్కడికి చేరుకుంటే సార్, నగర ప్రథమ పౌరురాలైనటువంటి మేయర్ గారు కూడా వచ్చి ప్రశ్నించారు. ఏంటండి ఈ రకమైనటువంటి దాడులు? సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి, వీటిని మీరు ఈ రకంగా ఒకవేళ నిర్మాణాలు విరుద్ధంగా ఉన్నా కూడా వాళ్ళకి గడువు ఇవ్వాలి, సంబంధించినటువంటి యజమానికి మీరు గడువు ఇవ్వాల్సినటువంటి ఉంది. ఇవన్నీ చెప్తుంటే కూడా ఏమాత్రం కూడా వినకుండా దాడులకు తెగబడ్డారు.